హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ భక్షాలండి. ఓలిగలు కూడా అంటారు, పూర్ణం భక్షాలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగబ్యాళ్ళు అండి. నేను శనగబ్యాళ్ళు ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండేటట్టు ఉడికించుకుంటే మనకు పూర్ణం గట్టిగా వస్తుంది, భక్షాలు కూడా నీట్గా వస్తాయి. నేను బెల్లం, దీనికి కావాల్సినది బెల్లం ఆల్రెడీ నేను మెత్తగా కొట్టేసుకొని కలిపేసుకున్నానండి. శనగబ్యాళ్ళు ఎంత తీసుకుంటే బెల్లం అంతే తీసుకోవాలి క్వాంటిటీ. ఇప్పుడు దీన్ని నేను మిక్సీకి వేస్తున్నాను. ఇలా మనం అంతా మెత్తగా వేసుకోవాలండి. ఏదైనా ఒకవేళ పూర్ణం ఇలా గట్టిగానే ఉండాలి. పూర్ణం ఒకవేళ జోరు అయ్యింది అంటే నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి బాగా గట్టిగా ఉండే నెయ్యి అండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన నెయ్యి అయినా ఓకే. అది వేసినామనుకోండి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ గట్టిగా అవుతుంది, జోరుగున్న పూర్ణం కూడా. లేదు ఇంకొక ఆప్షన్ ఏమంటే కానీ పూర్ణం తీసి అంతా కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes అప్పుడు గట్టిగా అవుతుంది. కొంచెం కొంచెం తీసుకొని చేసుకున్నా సరిపోతుందండి. ఇన్ కేస్ జోరు అయితేనే అది ఎప్పుడు జోరు అవుతుందంటే శనగబ్యాళ్ళు ఓవర్గా ఉడికినా బెల్లం ఎక్కువైనా కూడా పూర్ణం జోరు అవుతుందండి. ఇప్పుడు నేను ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇది భక్షాలకు కావాల్సిన పిండి అండి. ఇది పేని రవ్వ అంటారు, చిరోటి రవ్వ అని కూడా అంటారు. ఇది కొన్ని సైడ్స్ దొరకదు, సో మా సైడ్ అయితే దొరుకుతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక 1 hour బిఫోరే నానబెట్టి పెట్టేశానండి. ఇది ఇలా తర్వాత కూడా ఇప్పుడు ఒకసారి మనము కొంచెం దీంట్లో నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, తర్వాత నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి తడిపి పెట్టేశానండి. తర్వాత ఇప్పుడు మనం చేసుకునే ముందు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలండి. ఇలా పిసుక్కొని పెట్టేసుకుంటే భక్షాలు కూడా బాగా వస్తాయి. పిండి ఇలా నీట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా మొత్తము సాఫ్ట్గా అయ్యేటట్టు నీట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒకటి పేపర్ తీసుకున్నానండి. ఇది మనకు పైన కొంచెం షీట్ కవర్ లాగా వస్తుంది. మీరు ఒకవేళ ఆయిల్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇది భక్షాల పేపర్ అని అంటారండి, సపరేట్గా కూడా దొరుకుతాయి షాప్స్లో. దీనిపైనకి ఒకటి కవర్ కూడా తీసుకున్నానండి. నేనైతే నార్మల్ కవర్స్, కేజీ కవర్స్ అలా వస్తాయి కదండి, అలా తీసుకున్నాను. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనము భక్షాలు చేసుకుందామండి. ఫస్ట్ది చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మన చెయ్యి కూడా కొంచెం ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఆయిల్ అవుతుంది కదా మన చేతికి, కొంచెం ఆయిల్ వేసుకొని అనుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మరీ ఎక్కువగా తీసుకోవద్దండి, ఎందుకంటే మందం వస్తాయి. సో మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం మందం ఉన్నా పర్వాలేదు, థిక్నెస్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు పూర్ణము దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇలా మనకు పూర్ణం ఇలా షేప్ చేయడానికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా భక్షాలు అనేవి బాగా వస్తాయండి. ఫస్ట్ మనకి రవ్వ పూర్ణము కరెక్ట్గా సెట్ అవుతే సరిపోతుందండి. కొంచెం ఒక బౌల్లో వాటర్ కూడా సైడ్కి పెట్టేసుకోండి. సో ఎందుకంటే ఇన్ బిట్వీన్ మనం హ్యాండ్తో ఇలా వాటర్ని అనుకుంటూ చేసామనుకోండి బాగా వస్తాయి. సో ఇప్పుడు ఇలా మొత్తం అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసుకొని దీనిపైన ఆయిల్ వేసుకుంటామండి. భక్షాలకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా అనుకున్నారనుకోండి 2 sides అలా వచ్చేస్తుంది. ఫస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం కవర్ వేసేసుకుందాము. ఇప్పుడు కవర్ పెట్టేసుకొని అనుకుంటే సరిపోతుందండి. ఇలా మరీ ఎక్కువగా మీరు ప్రెషర్ పెట్టద్దండి. ప్రెషర్ పెట్టకుండా కొంచెం ఇలా లైట్గా అనేసుకుంటే వస్తుందండి. నేను ఈలోపు ప్యాన్ కూడా ఆన్ చేసి పెట్టేశాను, సిమ్లో పెట్టేశానండి, హై ఫ్లేమ్లో కాకుండా. సో మనకు సరిపోతుంది. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన మనం ఒక కవర్ వేసుకున్నాం కదా, ఆ కవర్ తీసేసి పక్కన పెట్టేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు ఓకే అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువగా నెయ్యి యూస్ చేయట్లేదు. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని అదే దాన్ని మనం ఇప్పుడు ప్యాన్ మీద వేస్తామండి హీట్ అయిన తర్వాత. ఇప్పుడు ఇలా ప్యాన్ హీట్ అయింది కదా, దీనికి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా
పొయ్యికి వేయాలండి. ఐ మీన్ అగ్నిదేవుడు కదా, దేవుడికి వేస్తామన్నట్టు ఫస్ట్ కొంచెం తీసి వేస్తానండి. దట్టు ఫస్ట్ చేసినది ఇంట్లో ఫస్ట్ పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తినకూడదండి. అందుకనేసి ఇలా కొంచెం చేసి, ఏదైనా అండి ఇది అనేది కాదు, ఏదైనా ఫస్ట్ చేసినది పెద్దవాళ్ళు తినకూడదండి, ఇంట్లో పెద్ద పిల్లలు. సో ఇలా తీసి మనం కాలిన తర్వాత దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసానండి నేను. ఇది ఇలాగే స్ప్రెడ్ చేసేసి తీసేస్తున్నానండి. ఇప్పుడు మనము కొంచెం వాటర్ ఇలా డిప్ చేసేసుకొని, హ్యాండ్ డిప్ చేసేసుకొని మనము వేసామనుకోండి, అది వచ్చేస్తుంది నీట్గా. సో అలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మిడిల్లో ఒకటి మాడిపోతుంది, తర్వాత మిగతా సైడ్స్ అంతా కాలదు. సో అందుకనేసి ఇలా ఫస్ట్ మనం సైడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము తిప్పుకోవాలి ఇలా. సో ఎక్కువ సేపు అయితే పట్టదండి కాలటానికి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అండి. కొంచెం అటు సైడ్ కాలేదనేసి నేను అలాగే పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించేసుకొని లోలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకు అంటే మనం అన్నీ ఒకదాని మీద ఒకటి వేడిగా అలాగే పెట్టేస్తే మనకు అతుక్కుంటాయండి. అన్నీ వేడిగా పెట్టేస్తే అతుక్కుంటాయి. సో అందుకనేసి నేను ఇలా పెట్టేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తున్నానండి. ఇందాక నేను చేసినది రేకు భక్ష్యం అంటారు, లేదంటే పల్లెం ఒలిగా అలా అంటారండి. భక్ష్యము అది పతలాగా ఉంటుంది. సో కొంచెం స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకోటి ముద్ద భక్ష్యం అంటారండి. మనకు ఇది కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ప్యాన్ మీదే చేస్తామండి. దీనికి కొంచెం ఒట్టి కొబ్బరి ఇలా తురుము పట్టేసుకొని పెట్టుకొని ఉండాలండి. ఇది యూస్ చేస్తాను. ఇప్పుడు మనము కొంచెం కొబ్బరి నేను దీంట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుందాం. మనం కలిపి పెట్టుకున్నది. ఇప్పుడు దీన్ని ఇలా కొబ్బరికి ఇలా అనుకొని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని నేను తడి చేసి పెట్టేసుకున్నానండి. తడి చేసుకున్న తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం తీసుకొని, మరీ ఎక్కువగా తీసుకోవద్దండి పూర్ణం. మరీ ఎక్కువగా తీసుకుంటే మనం తీసుకున్న పిండికి తగ్గట్టు తీసుకోవాలి. సో ఇలా అంతా క్లోజ్ చేసేసుకోవాలి. సేమ్ మనం నార్మల్గా భక్ష్యం చేసుకునే దానిలాగే, రేకు భక్ష్యం చేసుకునే దానిలాగే అండి. సో ఏమంటే ఇది ఇలా నేను డైరెక్ట్ ప్యాన్ మీదే తట్టేస్తాను. ఇప్పుడు 2 సైడ్స్ అంతా రోల్ అయ్యేటట్టు కొబ్బరి మనం రోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ మనము చేసి అయినా పెట్టేసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకొని ఒకటేసారి ప్యాన్ పెట్టేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో ఆయిల్ వేసేసుకొని ఇలా ఒకసారి అలా రొటేట్ చేస్తే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం హ్యాండ్ కొంచెం తడి చేసుకోండి, అప్పుడు మనకు ఈజీగా వస్తుంది. మంట అయితే మనకు ఫ్లేమ్ అయితే మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం పతలాగా కావాలన్నా పతలాగా చేసుకోవచ్చు, లేదా మందం కావాలన్నా మందం చేసుకోవచ్చు. బట్ ఇది అయితే ముద్ద భక్షాలంటేనే మందంగా ఉండాలండి. ఇప్పుడు పైన ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అడుగున కాలిన తర్వాత కింద కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మనం దీని మీద ఒకేసారి 2-3 కూడా చేసుకోవచ్చండి. మనం చేసుకునే సైజు ప్యాన్ సైజ్ పట్టించి 2-3 కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా ఒకటే చేసి చూపిస్తున్నాను. ఇలా ఇది ఇంకొంచెం మనం మళ్ళీ కూడా రొటేట్ చేసుకొని కాల్చుకోవచ్చు. నేను ఇలా రేకు భక్షాలన్నీ చేసి పెట్టేశానండి. తర్వాత ఇప్పుడు ఇవి ముద్ద భక్షం చేస్తున్నాను.
ఇలా ముద్ద భక్షాలన్నీ చేసేసుకున్నామండి. ముద్ద భక్షాలు, రేకు భక్షాలు ఇలా అన్నీ చేసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.